ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని ఈ సమయంలో మీకు తెలియచేయుచున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం చదివితే గనక దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటున్నాడు. ఎంతో దానికి అవధులు లేవు, కొలతలు లేవు, హద్దులు లేనటువంటి ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం చదివితే గనక దేవుడు ప్రేమామయుడై ఉన్నాడని చెప్తుంది. కాబట్టి ప్రేమామయుడైనటువంటి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమను నువ్వు పొందుకోవటానికి యేసు ప్రభు దగ్గరికి రా. ఎందుకంటే ఈ లోకములో అనేకమైనటువంటి ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమలన్నీ ఒకసారి ఏమైపోతాయంటే మాయమైపోయాయి. కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమ స్థిరమైనది. యేసుక్రీస్తు యొక్క ప్రేమ శాశ్వతమైనది. ఆ శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ లోకములో ఉన్న నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమామయుడైనటువంటి క్రీస్తు దగ్గరికి వచ్చి ప్రేమ కలిగి జీవించు. దేవుడి నిన్ను దీవించునుగాక. ఆమేన్.